కాంగ్రెస్ కు నూతన సారథి ఖరారయ్యారు. అధికారిక ప్రకటన మిగిలి ఉంది. పిసిసి ఖరారు పైన పార్టీ అధినాయకత్వం సీఎం రేవంత్ తో పాటుగా పార్టీ ముఖ్యులతో చర్చించింది. బీసీ వర్గానికే పిసిసి పదవి ఇవ్వాలని నిర్ణయించింది. మంత్రివర్గ విస్తరణ పైన పార్టీ నాయకత్వంతో చర్చలు జరిగాయి. 6 పదవులు ఖాళీగా ఉండడంతో ప్రస్తుతం నలుగురితో మంత్రివర్గ విస్తరణకు పార్టీ నాయకత్వం ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త అధ్యక్షుడి ఎంపిక కొలికి వచ్చింది. ఢిల్లీలో పార్టీ నాయకత్వం రాష్ట్ర నేతలతో వరుస చర్చలు చేసింది. సీఎం రేవంత్ తో పాటుగా బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో మధ్యాహ్నం చర్చలు జరిపారు. రాత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. పిసిసి రేస్ లో బలరాం నాయక్, అడ్లూరి లక్ష్మణ్ తో పాటు మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి ఉన్నారు. వీరిలో మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్య పోటీ నెలకొన్నది. ఢిల్లీలో జరిగిన చర్చల్లో అధిష్టానంతో పాటు రాష్ట్ర మెజార్టీ నేతలు మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నేడో రేపో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక మంత్రివర్గ విస్తరణలో ప్రస్తుతం నలుగురికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. పి సుదర్శన్ రెడ్డి, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, వాకిటి శ్రీహరి, మల్రెడ్డి రంగారెడ్డి, బీర్ల ఐలయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరే ముందు వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన హామీల పైన నేతల మధ్య చర్చ జరిగింది. అయితే 2 పదవులు ఖాళీగా ఉంచి 4 పదవులు భర్తీ చేయాలని నిర్ణయించారు. విస్తరణలో భాగంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఎస్సీ, బీసీ వర్గాలకు మంత్రివర్గంలో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. ఓబీసీలో బలమైన వర్గంగా ఉన్న ముదిరాజ్ వర్గం నుంచి వాకాటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయమని చెప్తున్నారు. బీసీల నుంచి యాదవ వర్గానికి, ఎస్టీలో లంబాడుల్లో ఒకరికి, ఎస్సీల నుంచి మరో నేతకు ఛాన్స్ దక్కనుంది. ఈ నెలాఖరులోగానే మంత్రివర్గ విస్తరణ ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఆశావాహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.